హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఇక్కడ మనం అయితే భద్రాచలం దగ్గరలో ఉన్న మారేడుమిల్లికి అయితే వచ్చామండి. భద్రాచలం నుండి బయలుదేరి నైట్ 8 o'clock కల్లా మారేడుమిల్లి అయితే చేరుకున్నామండి. అక్కడ స్టే చేసి మార్నింగ్ 4 o'clockకి ఇక్కడ కొండపైకి గుడిసె దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వచ్చామండి మేము. కొంతమంది అయితే నైటే ఇక్కడ గుడిసెపైకి కొండపైకి వచ్చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు టెంట్లు అరేంజ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే ఉంటుందండి. మన వెహికల్స్ మారేడుమిల్లిలో పెట్టి అక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో రావాలి. ఇక్కడ నైట్ వచ్చిన వాళ్ళు ఇక్కడే టెంట్లలో స్టే చేస్తారండి. పైననే స్టే చేసి ఇక్కడ వ్యూ చూసుకొని సన్ రైజ్ వ్యూ చూసుకొని వెళ్ళిపోతారు. కానీ మేమైతే నైట్ కిందే స్టే చేసామండి. అక్కడ నుంచి మార్నింగ్ 4 o'clockకి పైనకి వచ్చాము. ఇక్కడ వ్యూ అంతా ఇలా ఉందండి. మేము వచ్చిన రోజు సన్ రైజ్ కొంచెం లేట్గా అయింది. ఇక్కడ కొండలు, మేఘాలు అవన్నీ చూసారు కదండి, ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఉన్న జనాలు అంతా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మారేడుమిల్లిలో స్టే చేయడానికి రిసార్ట్స్ ఉంటాయండి, రూమ్స్ దొరుకుతాయి, ఫుడ్ కూడా అలా అవైలబుల్లో ఉంటుంది. బ్యాంబో చికెన్, మామూలు ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. ఇక్కడికి రావాల్సిన సన్ రైజ్ 6:45 అట్లా వచ్చిందండి. అప్పటి వరకైతే ఈ లొకేషన్ అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇక్కడ చాలామంది నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇంకోండి ఇక్కడ సన్ రైజ్ అయితే వచ్చేసింది, చూసారు కదా ఎంత బాగుందో సన్ రైజ్. సన్ రైజ్ వచ్చిన తర్వాత వ్యూ అండి ఇదంతా. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యామండి మారేడుమిల్లికి. వెళ్ళే దారిలో అయితే ఇల్లులు అయితే ఇలా ఉన్నాయి. అక్కడ గ్రామాల ప్రజలవి ఇల్లులు. మేము మారేడుమిల్లి నుంచి కొండపైకి అయితే బొలెరోలో వచ్చామండి. మన వెహికల్స్ అయితే అక్కడే పెట్టి రావాలి. మన వెహికల్స్లో రాలేం కూడా, అన్ని ఘాట్ రోడ్లు, అసలు రోడ్డు అయితే సరిగా అయితే ఉండదు. వాళ్ళ వెహికల్ అయితేనే కరెక్ట్. ఒకసారి ఫోటోలు దిగుదామని మధ్యలో లొకేషన్ బాగుందని ఆపాము. ఇక్కడంతా లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ వెళ్ళే దారిలో అండి లొకేషన్ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రోడ్లు, లొకేషన్ అంతా ఎలా ఉంటుందో. బొలెరోలే ఇంత స్లోగా వెళ్తున్నాయి. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మన వెహికల్లో అయితే చాలా కష్టం అండి వెళ్ళడం. ఇదిగోండి ఇలాంటి రోడ్డులో అయితే ఇలా వెళ్ళాం. ఇవన్నీ బొలెరోలే. సన్ రైజ్ వ్యూ చూసుకొని రిటర్న్ అయిన వాళ్ళు వీళ్ళంతా. ఆ తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందంటే వెళ్తున్నామండి. అక్కడ అందరూ దిగేసి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే అందరం వెళ్తున్నాము. చాలా చిన్న రోడ్డు, ఒక మనిషి మాత్రమే నడవగలరు, చిన్న దారి. ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు చేశారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేశారు. అప్పటి వరకు బొలెరోలు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత రిటర్న్ అయిపోయాం మళ్ళీ. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ బ్రిటిష్ బ్రిడ్జ్ అని ఒకటి ఉందండి, ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా
చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ లాగానే మొత్తం వాటర్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. ఇది అండి బ్రిటిష్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఇలా వస్తుంది. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయ్యాం మళ్ళీ. ఇది మొత్తం ఫారెస్ట్ అండి, టూ మచ్ ఫారెస్ట్. రోడ్ అయితే ఇంతే ఉంటుందండి, ఇంతే వెడల్పు. ఒకటి వస్తే ఇంకొకటి ఆగి వెళ్ళాల్సిన పరిస్థితి. చాలా చిన్నగా ఉంది రోడ్డు. కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంది. నైట్ ఇక్కడ స్టే చేసిన వాళ్ళ టెంట్లు అండి అవి. ఇదంతా ఫారెస్ట్, చాలా దట్టమైన అడవి అండి. అన్ని ఘాటు రోడ్లు. ఇక్కడ ఈ లొకేషన్ అంతా మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్తున్న రూట్ అండి. నేను నిన్నే తీద్దామనుకున్నాను, కానీ నైట్లో రావడం వల్ల తీయలేకపోయాను. అందుకని ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ రోడ్లు, లొకేషను, ఫారెస్ట్ అదంతా. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ దారి ఎలా ఉంది అని చూపిస్తున్నాను మీకంతా. నైట్లో అయితే వెళ్ళడం కష్టం అండి. అక్కడికి 6-7 కన్నా చేరుకునేలా వెళ్ళాలి మారేడుమిల్లికి భద్రాచలం నుంచి. చాలా అంటే చాలా దట్టమైన అడవి ఉంటుంది. నైట్లో కొంచెం కష్టం అవుతుంది. 6-7 కన్నా అక్కడ రీచ్ అయ్యేటట్టు వెళ్ళండి.